ఆన్లోనే ఉంది బ్రో, ఇచ్చి పడేస్తాం బ్రో. వచ్చేసాం, చూడండి చూడండి, నేడే చూడండి, మేము వచ్చేసాం వైజాగ్ వల్లి బీచ్ గాయ్స్. ఎవరు చూస్తారు ఇంత అద్భుతాన్ని? ఎవరైనా చూడగలరా? చూడండి గాయ్స్, మేము వచ్చేసాం, మేము వచ్చేసాం, వచ్చేసాం. వచ్చేసాం మేము వైజాగ్ కాలనీ బీచ్ గాయ్స్. చూడండి, ఎంతో యూట్యూబర్ బ్రో, రాబోయే తరానికి కాబోయే యూట్యూబర్ మా సంతు గారు. వాటర్ అంటే ఇదైపోతుంది, అంటే వేస్ట్ అయిపోతుంది నేను చేయడం వల్ల, అంటే గలీజ్ అయిపోతాయి అని చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజనే అది. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఇంకోటి చూపించాలి, అక్కడ దూరంలో పిల్లలు తెచ్చుకోరు. నేను నన్ను వేసుకొని వచ్చింది ఈ ఎండకి. అరే సన్సెట్ ఉంటుంది రా, సన్సెట్ అని అన్నాడు. సన్సెట్ అవుతుంది కదా, ఇంకా కాలేదు అది, ఇంకా టైం పడుతుంది. ఇంకొక గంటన్నర ఉంది సన్సెట్కి. దేనికి వచ్చాడు గంట ముందు సన్సెట్కి. ఈడేమో అసలు ఏ టైంలో ఫోన్ చేసిండేమో కానీ దేనికి వచ్చిండు. ఎక్కువ బోట్ ఎక్కువ గుంజుదాన్ని, బోట్ని గుంజు. మొట్ట కూడా వస్తలేదు ఇది. ఎంత దరిద్రం అంటే బోట్ ఎక్కిన చేపలు తినేది ఇదంతా. వామ్మో, వీడికి వెళ్ళి ఏ పాము దానికి వస్తుంది అన్న భయం తెలుసా. ఇది చూస్తేనే నాకు అప్పుడప్పుడు భయం వేస్తుంది. ఎక్కడికి వెళ్ళి ఏ పాము దానికి వస్తుంది అనుకున్నా గాయస్. ఏదైనా స్నానం చేద్దాం అనుకున్నా కానీ కాకపోతే నీళ్ళు అనవసరంగా గలీజ్ అయిపోతాయి మళ్ళీ నేను చేయడం వల్ల. ఎందుకంటే వారం అవుతుంది నేను స్నానం చేయక. ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే రీజన్. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పుడు నాకు అర్థం అవరో. వీడు వీడియో ఆన్ చేసినానో లేదో కూడా వీడికి అర్థం కావట్లేదు గాయస్. బట్ సన్సెట్ కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అక్కడ ఉన్న బోట్లు ఎక్కించిండు, అది దూరం తెంకెళ్ళిపోయింది. తర్వాత ఈ దగ్గరలో ఉన్న బోట్ ఎక్కించింది. ఇది ఏది ఇగో రోడ్డు మీద ఉన్న బోట్ ఎక్కించింది. ఇదేమైంది, ఎక్కిండు, ఫోటోలు దిగుతా అన్నాడు. ఫోటోలు దిగుకుంటే ఏదో ఫోన్ మాట్లాడుతుంది. వీడికి వచ్చి ఫోన్లో లైవ్ పెట్టాడంట. ఏం లైవ్ రా, లైవ్ పెట్టాడంట. అంటే ఎవరో కాదు, డాడ్ లిటిల్ ప్రిన్స్. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటే మా పిల్ల, చూసి అంటే మా పిల్ల. చూడాలి, ఇద్దరు చూడాలి, వాళ్ళు కూడుకోవాలని ఆశ. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోవాలి. మేము పోయినాం అట్లా అయిపోయింది. అది సిచ్యువేషన్ డిమాండ్స్ అంతే, అది అనుకోలేదు. మాకు తెలియకుండా ఏడు పోయిందో మళ్ళీ ఏమైనా అంటే అది అన్నది కానీ అది కాదు, వెళ్ళిపోయిందో. మేమేంటంటే బోట్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఎవరు బోట్ నడుపుతారు, మెయిన్ మాకు బోట్ కావాలి. బోట్లో తీస్తారేమో అని చూస్తున్నాం.
గాయస్ ఇప్పుడైతే సన్సెట్ అయిపోయింది. ఉన్నాం యాక్చువల్గా బోటింగ్ ఉందనుకున్నా కానీ బోటింగ్ లేదు గాయస్. కానీ ఓకే, నాట్ బ్యాడ్. రావచ్చు, విజిట్ అవ్వచ్చు. ఈవినింగ్ టైంలో రావచ్చు. మార్నింగ్ టైంలో అంటే మీరు అరౌండ్ ఇక్కడ 6 లోపల ఉంటే బాగుంటుంది. కానీ బాగుంది, చుట్టూ కొండలు, మధ్యలో వాటర్. ఒకటే లేకుండే, బోటింగ్ ఒకటి ఉంటే మంచిగా వాటర్ మధ్యలో ఫొటోస్ వీడియోస్ చూపిస్తుండే మీకు. మెయిన్ అది ఒకటే లేదు. ఇంకా సన్సెట్ వచ్చేప్పటికైతే వేరే లెవెల్, నీట్గా ఎంజాయ్ అయింది. ఎవరైనా విజిట్ అవ్వాలనుకుంటే విజిట్ అవ్వచ్చు, ఫ్యామిలీస్తో విజిట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్తో అంటే ఇక్కడికి వేస్ట్. ఎందుకంటే టైంపాస్ అవుతుంది, బట్ అంత కాదు. బోటింగ్ లేదు, మెయిన్ బోటింగ్ ఉంటే మంచి టైంపాస్ అవుతుంది. మెయిన్ బోట్స్ లేవు, తీసేటోళ్ళు లేరు. వాళ్ళకి ఎంతో కొంత మనీ ఇస్తే వాళ్ళు కూడా తీసుకెళ్తారు. ఇప్పుడు మెయిన్ టాస్క్ ఏంటంటే మేము ఈ రోడ్లో బయటకు వెళ్ళడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ విలేజ్లోకి వెళ్ళి మెయిన్ రోడ్ మీదకి వెళ్ళడం. ఎందుకంటే మొత్తం వన్ వే ఉంది ఇక్కడ. ఎవరు వస్తారు, ఎవరు వెళ్తున్నారు అన్నది కూడా అర్థం కావట్లేదు. మెయిన్ ఎట్లా పడితే అట్లా వస్తారు, ఎట్లా పడితే అట్లా పోతారు. సమ్మర్లో కాకుండా ఇంకా వింటర్లో వస్తే ఇంకా బాగుంటుంది. రైనీ సీజన్లో కాకుండా వింటర్లో వస్తే బాగుంటుంది. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే నాట్ బ్యాడ్. మాకైతే టైంపాస్ అయింది జరసేపు. జస్ట్ ఏదో చిన్న లాగ్ కొడదామని వచ్చినాం, అది అనుకోకుండా వచ్చినాం. అండ్ మధ్యదారిలో మేము వచ్చేటప్పుడు శివుంది స్టాచ్యూ ఉండే పెద్దది, అది ఒకసారి చూస్తాం మేము. అక్కడ కూడా మీకు అది కూడా చూపిస్తాను. శివుని స్టాచ్యూ ఉంది, చాలా పెద్ద స్టాచ్యూ. దేనికైనా ఒక విధానం ఉంటుంది జరిపేది. వీళ్ళు చూడండి, చిన్నప్పటి నుంచే వీళ్ళకి గొర్రెలు అప్పచెప్పారు, చిన్న పిల్లలు. అండ్ మనం ఇప్పుడు ఎంత నీట్గా అర్థం చేసుకుంటున్నాయి చూడండి. మనం చెప్పే విధానం చెప్తే అర్థం చేసుకుంటాయి, లేదంటే గుద్ది దెంగితే, లేదంటే టైర్ కింద వచ్చేసి వస్తాయి. అండ్ రోడ్లు బాగున్నాయని కదా అని విశాలంగా కొట్టుకొని రాకండి. ఎదురుగా ఏవైనా దగ్గర రావచ్చు. ఆ గొర్రెలు వచ్చినట్టు, మేకలు వచ్చినట్టు చూసి రండి. మార్నింగ్ రండి అండ్ మార్నింగ్ విజిట్ అవ్వండి. ఈ డే టైంలో వస్తా అంటే మాత్రం సమ్మర్లో మాత్రం రాకండి. చినిగి చాట అయిద్ది, కిందికి వెళ్ళి మీదకి వెళ్ళి కాలుతూ ఉంటుంది, జాగ్రత్త. అండ్ ఇప్పుడు మాకు టైం ఎంత అవుతుందంటే అరౌండ్ 6 అవుతుంది. మేము ఇప్పుడు 9 అవుతుందేమో మేము వెళ్తేప్పటికి. ఇప్పుడు మా టాస్క్ ఏంటంటే ఫుడ్ మెయిన్ అది దొరకాలి. ఈ టైంలో ఈ విలేజ్లో ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది నాకు అర్థం కావట్లేదు. అండ్ వెదర్ చూడండి, అసలు నాకైతే ఇట్లాంటి రైడ్స్ చేయాలంటే ఇంకా ఇష్టం, చాలా ఇష్టం అసలుకి. ఇందాక చెప్పాను కదా, ఇదే శివుని టెంపుల్, అంటే శివుంది. మేము ఇప్పుడు దీని లోపలికి వెళ్తాము. లేదు ఇక్కడ
జస్ట్ ఫోటో ఒక్కటే, ఇంకేం లేదు. స్మాల్ పిక్ తీసుకొని వెళ్ళిపోవడమే. మేము కూడా ఎక్కువ ఇక సగం దూరం అయితే వచ్చేసినాం మేము. అరౌండ్ ఇంకొక 115 ఇట్లుంది. చీకటి అయిపోతుంది. ఫస్ట్ ఈ విలేజ్లోకి వెళ్ళి బయట పడాలి. ఎందుకంటే టైం అరౌండ్ 6:30 6:40 అయిపోతుంది. చీకటి పడుతుంది. ఎందుకంటే ఇక్కడ స్ట్రీట్ లైట్లు కూడా లేవు. మస్తు భయం నాకు అసలుకి ఈ స్ట్రీట్ లైట్లు లేకపోతే. అమ్మ ఏ చెట్లలోకి వెళ్ళి ఏది దేనికి వస్తుందా అని పెద్ద భయం. ఇగో ఇట్లా గొర్రెలు అవన్నీ వస్తాయి. ఎందుకంటే ఈ టైంలోనే, అంటే వాళ్ళు 5 గంటలకు ఇట్లా బయటికి తీసుకెళ్ళి 6-6:30 లోపల ఇంటికి వెళ్ళిపోతారు వాళ్ళు. వెనకాల కూర్చున్నాడు అంటే జరుగుతాయి అవి, బైగన్ జరుగుతాయి అవి. అవేడ జరగాలి. అండ్ మధ్యలో పోలీసు వాళ్ళు కూడా పట్టుకొని ఉండే, విలేజ్లో పోలీసు వాళ్ళు. అది కూడా ఎట్లా అంటే ఒక సైడ్కి మూలల్లో పట్టుకొని ఉండే. క్యామ్ ఆఫ్ ఉండే అప్పుడు. అండ్ వదిలేసారు. ఏడు నుంచి వస్తారు అంటే వైజాగ్ కాలనీ అని చెప్పుండే. ఓ యూట్యూబర్స్ అంటే అవును సార్. ఏంటంటే మనకు కూడా ఇట్లా పోలీసు వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసు ఉంటే మనకు కూడా మంచిగా ఉంటుంది. అంటే అన్ని పేపర్స్ ఉండి ఎంతో కొంత కొందరు తీసేసుకుంటారు కదా పైసలు. అట్లా కాకుండా అన్నీ ఉండి వదిలేస్తారు ఇప్పుడు. వాళ్ళు రియల్ పోలీసు. ఏం కాదు. ముసలోడు దెంకి వచ్చినట్టు దెంకి వస్తారు. ఎంత తిట్టొద్దు అనుకుంటారు అంత తిట్టించుకుంటారు. బయటకు బూతులు వచ్చేస్తాయి కొందరు వల్ల. ఎట్లుంది రోడ్డు. అటునుంచి ఏది దెంకి వస్తుందో అర్థం కాదు. సారీ, అటునుంచి ఏది వస్తుందో అర్థం కాదు. నోటికి అదుపు కూడా లేదు నాకైతే. పాతదానికి వెళ్ళిపోతా. ఎందుకంటే ఎప్పుడు కానీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు. నీ అమ్మని దెంగరా లంజా. అరే ఆ లంజోడికి ఎట్లా వచ్చిండ్రా పోరాడు. మనం ఎంత మంచిగా వస్తున్నాం తెలుసా, మెల్ల నీట్గా. ఆడు దన్న నురికొచ్చేసిండ్రా. అరే జస్ట్ మిస్ రా. అరే గుద్ది తెంగుతుండేరా లంజోడుకుని. ఊరు కాదురా, మనం ఎంత చెప్పినాక నమ్మరు. ఇంకా ఉంది, ఆన్లైనే ఉంది, కెమెరా ఆన్లైన్ ఉంది. అయినా నమ్మరు కదా లంజా కొడుకులు. అస్సలు నమ్మరు చెత్తనా కొడుకులు. అది ఊరికొచ్చింది చూడారు, మనం గుద్దిందే చూస్తారు వాళ్ళు. నువ్వెందుకంత స్పీడ్ వస్తున్నావు అని అంటారు. గాయస్ ఇప్పుడైతే వీడిని దింపేసిన ఏడికి మన కర్మన్ఘట్లో దింపుండే. నైట్ ఫుల్ చిరాకు లేస్తుంది. అక్కడ ఫుల్ ఏమంటారు, ఫుల్ చీకటి ఉండే రోడ్లో. అండ్ నేను ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతా. వాడు వెబ్సైట్ తీసుకొని ఎడుకోబోతుండు. ఫస్ట్ అయితే ఇంటికి వెళ్ళి మెడికల్ షాప్లో మూవ్ తీసుకుంటాం. పోతుంది.
ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్.